లక్షల మంది ఆలోచనలను ప్రభావితం చేసి కొన్ని వందల మందికి ఇన్స్పిరేషన్ అయిన ఈనాడు గ్రూప్స్ సంస్థల చైర్మన్ రామోజీరావు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ఈయన కొంతకాలం అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. ఈయన 1936 నవంబర్ 14న కృష్ణా జిల్లా పెదరుపారుపూడిలో జన్మించాడు రామోజీరావు. ఇతని తల్లిదండ్రులు చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ. 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడును ప్రారంభించాడు. ఈయన ఒక అరుదైన ఉన్నత శిఖరం. ఇంకా ఇతనికి ఎన్నో పద్మభూషణ్ లాంటి అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. ఈనాడు, మార్గదర్శి, చిట్ ఫండ్స్, ప్రియా ఫుడ్, కళాంజలి వ్యాపార సంస్థలకు అధినేత. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా ఇండస్ట్రీని రామోజీ ఫిలిం సిటీ నిర్మించాడు. ఇంకా ఉషా కిరణ్ మూవీస్ ప్రొడక్షన్ ద్వారా ఎన్నో చిత్రాలను నిర్మించాడు. ఇతని వయసు 88, అనారోగ్యంతో మరణించాడు. ఎంతైనా కూడా ఒక గొప్ప మనిషిని సినీ ఇండస్ట్రీ కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ వార్త విన్న తర్వాత కొంతమంది సినీ తారలు ప్రగాఢ సానుభూతి తెలిపారు.